పేరెంట్స్‌కి ఎంత ఓపిక లేకపోయినా సరే, ఏదోలా ఓపిక చేసుకొని మన కోసం చేసి పెడుతూ ఉంటారు కదా! సో, అమ్మ వాళ్ళు బెంగుళూరు వచ్చినప్పుడు మా కోసం కొన్ని స్నాక్స్ వండుకొని తీసుకొచ్చారనమాట. అమ్మ వాళ్ళు కజ్జికాయలు, జంతికలు ఇంకా కొన్ని చిప్స్ చేశారు. అలాగే తాటి రొట్టె, తాటి గారెల సీజన్ కాబట్టి అవి కూడా చేసి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ అన్ని ఫెస్టివల్స్ కాబట్టి కొబ్బరికాయలు తీసుకొచ్చారు గాయ్స్. ఎందుకంటే బెంగుళూరులో కొబ్బరికాయ రేట్ చాలా ఎక్కువనమాట. సో, అందుకని ఊరు నుంచే తీసుకొస్తారు మాకు. ఇంకా కొన్ని కొన్ని స్వీట్స్ అయితే లైక్ బొబ్బట్లు, పూతరేకులు లాంటివి కొన్ని తీసుకొచ్చారనమాట. అలాగే ఇంట్లో ఘీ ఉంది. హోమ్‌మేడ్ ఘీ ఉందని జెప్పి అమ్మ నా కోసం తీసుకొచ్చింది. అలాగే కొన్ని కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వీడియోలో మా నైబర్స్ ఏం పంపించారు, అత్తయ్య గారు ఏం పంపించారో నేను పోస్ట్ చేస్తాను. అది కూడా ఎళ్లి చూసేయండి. పేరెంట్స్‌కి ఎంత ఓపిక లేకపోయినా సరే, ఏదోలా ఓపిక చేసుకొని మన కోసం చేసి పెడుతూ ఉంటారు కదా! సో, అమ్మ వాళ్ళు బెంగుళూరు వచ్చినప్పుడు మా కోసం కొన్ని స్నాక్స్ వండుకొని తీసుకొచ్చారనమాట. అమ్మ వాళ్ళు కజ్జికాయలు, జంతికలు ఇంకా కొన్ని చిప్స్ చేశారు. అలాగే తాటి రొట్టె, తాటి గారెల సీజన్ కాబట్టి అవి కూడా చేసి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ అన్ని ఫెస్టివల్స్ కాబట్టి కొబ్బరికాయలు తీసుకొచ్చారు గాయ్స్. ఎందుకంటే బెంగుళూరులో కొబ్బరికాయ రేట్ చాలా ఎక్కువనమాట. సో, అందుకని ఊరు నుంచే తీసుకొస్తారు మాకు. ఇంకా కొన్ని కొన్ని స్వీట్స్ అయితే లైక్ బొబ్బట్లు, పూతరేకులు లాంటివి కొన్ని తీసుకొచ్చారనమాట. అలాగే ఇంట్లో ఘీ ఉంది. హోమ్‌మేడ్ ఘీ ఉందని జెప్పి అమ్మ నా కోసం తీసుకొచ్చింది. అలాగే కొన్ని కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వీడియోలో మా నైబర్స్ ఏం పంపించారు, అత్తయ్య గారు ఏం పంపించారో నేను పోస్ట్ చేస్తాను. అది కూడా ఎళ్లి చూసేయండి.